మధ్యాహ్నం అరౌండ్ 2 ఆర్ 3 అవుతుంది. ఈ టైంలో అయితే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి గుడికి వెళ్దాం రా అన్నాడు. ఈ టైంలో గుడికి ఏంటంటే వస్తావా రావా అని అంటున్నాడు. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. సరేనైతే నేనైతే ఫ్రెష్ అయ్యి అయితే వెళ్ళిపోయా. ఇప్పుడు ఎక్కడికైనా అంటే పెనుగంచిప్రోలు అంటున్నాడు. తిరుపతి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్దాం అంటున్నాడు. మా దగ్గర నుంచి అటు ఇటుగా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది. ఇంకా మేమైతే అందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మధ్యలో చిలకల నుంచి మక్కపేట వెళ్ళే రోడ్డు అయితే చాలా బాగుంటది. చెట్లతో మొత్తం నిండిపోయి ఉంటది రోడ్డు మొత్తం. వ్యూ పాయింట్ అయితే బాగా అనిపిస్తుంది. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఇంకా ఫైనల్ అయితే మనమైతే ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే ఇంకా మన ఎదురు కనబడుతుంది కదా ఒక స్టాల్ అనేది. అందులో అయితే మన ఫోన్లో అయితే ఇచ్చేయాలన్నమాట. ఎందుకంటే ఫోన్లో అయితే లోపలికి అయితే ఎలవ్ లేదు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మనమైతే అక్కడైతే ఫోన్లు ఇచ్చేసి అయితే లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా బయటకు వచ్చేసరికి అయితే ఒక 40 మినిట్స్ అయితే పట్టింది. కాబట్టి మా అదృష్టం ఏంటంటే లోపలైతే చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజు. మేమైతే అమ్మవారిని అయితే చాలా దగ్గర నుంచి చూసే అవకాశం అయితే వచ్చింది ఈ రోజు. అండ్ మేము మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ హ్యాపీ. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇంకా మేము బయటికి వెళ్ళిపోతా ఉంటే అయితే ఇక్కడైతే మామిడికాయలు అమ్ముతున్నారు ఉప్పు కారం వేసి. గుర్తుకొస్తుంటేనే నవనాడులు ఇంకా కాయ ఎంత అని అడిగితేనేమో 40 రూపాయలు అంది అక్క. 30 రూపాయలకి అంటే మంచిగా అయితే కట్ చేసి పెద్ద కాయ ఇచ్చారు. ఇంకొక పక్కన అయితే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షానికి మామిడికాయ తింటుంటే ఏమన్నా ఫీల్ ఉంది. అండ్ ఈ రోజు కింద ఫ్రెండ్స్ కొత్త వారం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.